అంటే బాబు గారికి విజనరీ ఉన్న పర్సన్ తొందరగా చేస్తారు అని అంటున్నారు మంచిగా. లేదా అదంతా బూటకం అదంతా. ఎందుకంటే 2016లో అప్లికేషన్ పెట్టుకున్నా ఇళ్ల స్థలాలకి. ఇదివరకు నాకు ఒక అప్లికేషన్ లేదు. ఇప్పుడు నేను హ్యాండిక్యాప్ అయ్యాను. ఇప్పుడు కూడా ఆయన ఇళ్ల స్థలాలు లేవు. అంటే జగన్ అన్న ఉన్నప్పుడు జగన్ అన్న ఇల్లులని ఇచ్చాడు కదా, మరి అప్పుడు కూడా మీకు ఇల్లు రాలేదా? అప్పుడు అప్లై చేసుకున్నా కూడా రాలేదు. నాకు చంద్రబాబు పరిపాలన కూడా నాకు ఇల్లు రాలేదు. ఆ. అసలు వాళ్ళిద్దరికి తేడా అండి ఏం చెప్తారు మీరు? పరిపాలన తేడా అంటే జగన్ గారు ఇచ్చిన మాట ఖచ్చితంగా వాళ్ళ నాన్న ఇచ్చిన మాట ప్రకారము ఆయన ఖచ్చితంగా గ్యారంటీకి ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ముందుగానే దాదాపుగా 80% చేసి పెట్టాడు. కానీ ఈ చంద్రబాబు పరిపాలన ఏంటంటే ఆయన పగతో ప్రతీకారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాయని ఇవన్నీ. ఇప్పుడు ఆయన పోగొట్టుకున్న సంపాదన రాబట్టుకొని డబ్బు కోసం పరిపాలన సాగిస్తాను తప్ప అంతకు మించి వేరే ఉద్దేశం ఏం లేదు. లేదు, అసలు లేదు, చెప్పుకోవడానికి అసలు మాట లేదు. అసలు అంటే సూపర్ 6 అంటున్నాడు, రాజధాని కూడా కట్టడానికి అన్ని సిద్ధం చేస్తున్నాడు కదా, మనం ఇదేమంటారు? ఇవన్నీ ఈ 5 సంవత్సరాలు ఏడు కాదు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళా 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వచ్చేప్పుడు అప్పుడు మళ్ళీ ఈ ప్రస్తావన తీసుకొచ్చి అవే మళ్ళా చెప్తారు. అప్పట్లో ఇవి చేసాము ఈసారి ఈ పరిపాలన మాత్రం ఇవి ఖచ్చితంగా ఇస్తాము, అవి అయిపోయినాయి, ఇప్పుడు మొదలు పెడతాం అన్నట్టుగా మళ్ళా ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళా ఇదే మాట చెప్తారు. ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ ఉంది, ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్ పెడితే పరిస్థితి ఎట్లుంటది? ఆంధ్రాలో ఫ్రీ బస్ పెట్టడం అనేది అది ఒట్టి మాట మాత్రమే. ఉన్నవే చేయలేకపోతున్నాడు. ఆ బెల్ట్ షాపులు పెంచి అనవసరంగా సంవత్సరాలను నాశనం అయ్యేటట్టు చేస్తున్న పరిపాలనది అది కరెక్ట్ కాదు. సో లాస్ట్ గా చెప్పేసేది ఏంటంటే ఒక జగన్ పరిపాలనలోనే అక్కడ ఆంధ్ర వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్క మనసులో ఉన్న ఉద్దేశం అది. థాంక్యూ అన్న.